అయితే ఇప్పుడు కేసీఆర్ మీద ఒక విమర్శ బాగా చేస్తున్నారు సార్. ఏందంటే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అంటాడు. ఎవరు ఆయనకు మందు పోస్తుంటారు, కొంతమంది ఆయన మందు తాగుతుంటారు. అంటే కేసీఆర్ కూడా రివర్స్‌లో ఇటీవల బాగా సర్క్యులేట్ అయింది. "ఏమిరా నువ్వు నాకేమన్నా మందు పోసినావా? నీకు చూసినావా?" అని అన్నారు. నాకు మందు పోసినావా? గ్లాస్ తిప్పినావరా అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు ఆయనతోటి ఫియర్స్‌గా చేశారు. అంటే ఆంతరిక వ్యక్తి. ఇంగా అసలు ఏది సార్ ఇది? ఆయన చెప్పేది కరెక్టా? ఈయన చెప్పేది కరెక్టా ఇందులో? మనకెందుకు అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన ఒక నాయకుడి గురించి ఆయన రాత్రి 7-8 తర్వాత 8 తర్వాత ఆయన ఆంతరిక సమస్యల గురించి నీకెందుకు నాకెందుకు ఆయనకు అలవాటు ఉండొచ్చు. ఎంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు భయ్. ఇది ఒక అలవాటు, ఇది ఒక సంప్రదాయం కదా. అది ఆ అలవాటు నువ్వు క్వశ్చన్ చేయలేవు. నీవు వాళ్ళ చేసే కార్యాచరణ అనేది ప్రజలకు గనక వ్యతిరేకమైతేనే నువ్వు క్రిటిసైజ్ చేయాలి. అని ఆయన ఇంట్లో తలుపు పెట్టుకున్నాక అని ఏం చేస్తే నీకెందుకంటా మీరు నన్ను కూడా అడగకూడదు. నాకెందుకు ఆయన ఏం చేసుకుంటే ఆఫ్టర్ 8 అంటే ప్రజలకు గనక దానివల్ల ఏమైనా నష్టం జరిగితే మనం క్వశ్చన్ చేయాలి. అది లేదు కదా మనకి. కానీ జనరల్ గా గత ఎన్నికల్లో చూస్తే సార్ మేము కూడా కొన్ని చాలా సర్వేలలోనూ, నేను పొలిటికల్ లో ఉన్నాను. అయితే ఈడ విధానాల కంటే ఎక్కువ కేసీఆర్ నియంతృత్వం అని మీరు చెప్పినట్టు, ఆశ్రిత పక్షపాతం అని, కుటుంబ పాలన అని, అవినీతి అని, ఇట్లాంటి దుర్వ్యసనాలు ఉన్నాయని, ఆయన జనాలను కలవరని, ఇది జనాలకు నష్టం చేసేదానికంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఎక్కువ క్యాంపెయిన్ జరిగింది. తప్పకుండా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు క్వశ్చన్ చేయకూడదు. బట్ నాయకుడు అనేవాడు కేర్ఫుల్ ఉండాలి, చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయినాక నీకు ప్రైవేట్ లైఫ్ లేదు, లేదు ఇక. నువ్వు చేసే ప్రతిదీ నేను చాలా ఏళ్ల కింద పేపర్ చదివితే హిందూ లాంటి న్యూస్ పేపర్లా ఇవాళ ఇందిరాగాంధీకి జలుబు చేసినది ఉన్నది, అది నేషనల్ న్యూసా? హిందూ ఎట్లాంటి వార్తలు రాస్తుంది? అది అయిపోయింది అట్లా. ఆ వ్యక్తి యొక్క కార్యాచరణ కానీ రోల్ మోడల్ ఉండాలి అంటారు. అతను ప్రజలు ఆశిస్తారు నా రోల్ మోడల్ ఉండాలని. ఆ కారణం వల్ల చర్చ వస్తుంది. కానీ నిజానికి ఆఫ్టర్ 9 అని ఏం చేస్తే మనకి ఎందుకనేది నా పర్సనల్. రాజశేఖర రెడ్డి మీద కూడా ఇట్లాంటిది ఉన్నది, కానీ ఆయనది ఇంతగానో క్యాంపెయిన్ జరగలేదు. ఆయనది కూడా అదే కదా. 8 తర్వాత ఆయన ఏం చేస్తున్నా మనకు తెలియదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రిగా నాకు తాగే అలవాటు లేదు, తినే అలవాటు లేదు, క్లబ్లకు చాలా మంచిది, అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారు. అది నీ కార్యాచరణ వల్ల. నీ పర్సనల్ లైఫ్ గురించి క్వశ్చన్ చేసినాడు, డిబేట్ చేసినాడు. నీకు ఆ వ్యసనాలు లేకపోతే నువ్వు సన్మానం పెట్టి నేను కూడా దండేసిపోతావు ఆ సబ్జెక్ట్ వరకు. నీ కార్యాచరణ అనేది ఈ రోజు ఉద్యమ కార్యాచరణకు అనుగుణంగా లేదు. నీ దగ్గర ద్రోహులు ఉన్నారు, అవినీతి పనులు అంటున్నావు మనం, అంతే. అది మార్చుకోమంటున్నాం కదా. ఇన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉన్న నీకు వీళ్ళెందుకు పోయి వీళ్ళు ఎందుకు అంటున్నాను? ఏమి నువ్వేగా నీడరు, నువ్వు ఎవరిని పెడతావు వాడిని మీద దండం పెడతావు. అరే నువ్వు దొంగను పెడితే ఎట్లా? అది మన ప్రశ్న. అంటే దొంగలు పెట్టడము పెట్టకపోవడము అనేది అన్న, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎవరిస్తే వాళ్ళే ప్రజాపాలకులు, వాళ్ళకు ఓట్లు వేశారు, వాళ్ళు పాలకులు అయ్యారు. ఇంకా ముఖ్యమంత్రి అనేవాడు తన దగ్గర ప్రజలు గెలిపించిన 65 మంది లిస్టు పెట్టుకొని అందులో ఎవరు ఉద్యమకారులు ఎవరు నిజాయితీ పనులు చూసుకోలేడా? ఈ దొంగతనం వల్ల ఈ అవినీతి వల్ల అల్టిమేట్గా బ్లేమ్ అయ్యేవాడు ఎవడు? ప్రభుత్వం కాదు, చీఫ్ మినిస్టర్ అండి. మొత్తం ప్రభుత్వం యొక్క యంత్రాంగం యొక్క పనితనం కానీ వైఫల్యం కానీ మంత్రుల యొక్క అవినీతి కానీ నీతి కానీ సమర్థవంతమైన పాలన కానీ రిఫ్లెక్ట్ అయ్యేది చీఫ్ మినిస్టర్ మీద. హీఈస్ రెస్పాన్సిబుల్ హోల్ అండ్ సోల్. అందుకని నిన్ను అడుగుతున్నాం మేము. ఆ మంత్రి దగ్గర పోయి ధర్నాలు చేస్తలేం కదా, నిన్ను అడుగుతున్నాం తీసేరా బాబు అని. సో ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో బాగా మాట్లాడేది ఒకటి ఏంటంటే కవిత యొక్క లిక్కర్ స్కామ్ గురించి, కవిత పార్టీ పెట్టడం గురించి. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? కవిత భవిష్యత్తు ఏముండబోతుంది మీ లెక్క ప్రకారం? మీరు వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి చూసారు. లిక్కర్ స్కామ్ జరిగిందని మనం అంటున్నాం. ఆ అమ్మాయి నా మీద అక్రమ కేసులు పెట్టినట్టుంది. నీకెట తెలుసు, నాకెట తెలుసు. ఏదైనా అరెస్ట్ అయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? నా అజెండా సామాజిక తెలంగాణ. మా నాన్న చేయలే పని, మా నాన్న చాలా తప్పులు చేసిండు, అవినీతి చేసిండు, అవినీతికి ఇద్దరే కారణం అంటుంది. మనం అంటాం అందరి కారణాన్ని మనం అంటున్నాం, అది తెలియదు, అది తెలియదు. ఇప్పుడు ఆమె జరిగిన తప్పులకు విచారం వ్యక్తం చేస్తూ నేనే ఆమె ఇంటర్వ్యూ చూసిన, తెలంగాణ జాగృతి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంది అన్నది. అది నిజమైతే నువ్వు స్వాగతిస్తావా, సాధించావా? మనం అడిగేది అదే కదా, అంతే కదా. ఇప్పుడు నిన్నటి నా పరిస్థితి వేరు పోయి, నేను బీఆర్ఎస్ ఉన్నా, నాకున్న ఆబ్లిగేషన్స్ వీక్నెస్, ఆయన నాకు పదవులు ఇచ్చిండాను, నేను మాట్లాడే అన్నావు, దానికి సారీ.
ఈ రోజు నా అజెండా మారిందంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? కానీ ఒప్పుకుంటలేరు కదా. తీన్ ఎవరు మల్లన్న ఒప్పుకుంటలేరు? లాంటి వ్యక్తి అది అసలు వేరే విషయం. మీకు సామాజిక తెలంగాణకు సంబంధం ఎక్కడిది? రాదు ఎప్పుడు కదా. మీ కాళ్ళ కిందనే మేము ఉండాలనా? నాకు కూడా లేదు కదా. ఆ, నేను బ్రాహ్మణ్ కదా, ఆ, నాకేం సామాజిక తెలంగాణ పోయి ఆ, నేను ఎందుకు అనాలి? ఆ, నువ్వు ఎందుకు నమ్మాలి? మమ్మల్ని ఎప్పుడు మీరు నడిపిస్తారు అంటుండ ఆయన. నన్ను కూడా అనాలి కదా. అవును. నాకేం సంబంధం సామాజిక తెలంగాణతో? ఉమ్, నేను అగ్రవర్ణానికి చెందినవాడిని, ఒక బ్రాహ్మణుని. ఆ, నేను ప్రశ్నిస్తున్నా, నీకు 2 పేర్లు చెప్పాడు. ఆ, వరవరరావు ఆ. ఎవరైనా? బ్రాహ్మణ్ ఆయన ఏంటి? సామాజిక తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం తీవ్రంగా పరితపించి పీడబ్ల్యూజీ నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన జీవితకాలం. జీవితకాలం. ఇప్పటి వరకు ఆయన పార్టీలు మారలే. ఏం లేదు. ఏ ఒకటే క్లాస్ వాదం ఉన్నాడు? మీద ఉన్నాడు. ఆయన బ్రాహ్మణుడు, నీకు అవును. కావాలా వద్దా? ఆయన వాదం నీకు కావాలా వద్దా? ఉమ్, హరగోపాల్ ఎవరు? సేమ్ బ్రాహ్మణుడు. ఆయన ఏం చెప్తున్నాడు? సామాజిక తెలంగాణ అని చెప్తున్నాడు. పౌర హక్కులు పొద్దున్న లేస్తే పౌర పొద్దున్న హక్కులు లేస్తే పౌరుల హక్కుల గురించి పరితపిస్తాడు. మాట్లాడతారు. ఆయన జీవితం అంకితం అయిపోయింది అని. అవును. నీకు ఆయన వద్దా? ఉమ్, అగ్రవర్ణం వాడని. ఉమ్, సో వ్యక్తిని ఆయన కులానిగా చూడాల్సింది, ఉమ్, ఆయన వాదాన్ని. ఉమ్, నేనేమంటా అంటే, నేను గనక సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా, ఉమ్, నా పార్టీ కట్టుబడి ఉంది, నేను 20 మందికి బీఫార్లు ఇచ్చిన నిజాయితీ నిరూపించుకున్నా అంటే ఉమ్, నువ్వు చూసుకొని ఇచ్చినా లేదో నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, ఉమ్, నా ఫిలాసఫీ అట్లా చూడాలి తప్ప. అందుకే నేను కవిత అన్నది ఏ కులం చెందిందనే కావచ్చు. ఉమ్, ఈ రోజు ఆ అమ్మాయి అంటుంది అంత తప్పులు చేసిన మా కొడుకులు, ఉమ్, ఇవో నేను రేపు పొద్దున సామాజిక తెలంగాణ పని చేస్తున్నా అంటుంది. ఉమ్, ఆమెకి ఈ అవకాశం ఉమ్. చూద్దాం. ఓకే. మళ్ళా వీళ్ళకైనా అవకాశం అనేది పోనీ ఇవ్వకు, ఆ, నీ ఇష్టం కదా. ఇప్పుడు నాకు ఇయ్యకు, ఆ, ఈయనకి ఇయ్యకు, ఆమెకి ఇయ్యకు. ఆ, ఎవడు చేసిన వారికి వై తీన్మార్మల్ని తీసుకురా, రేపు ఉమ్, ఆయన బృందాన్ని తీసుకురా, మీరు అధికారం చెలాయించండి, మేము వస్తాం ఉమ్, దండేయడానికి. మా ఫిలాసఫీ అదే. ఉమ్, నువ్వు మాకి కూడా అధికారం, నేను కాంటెస్ట్ చేయ, ఉమ్, నీ ఎమ్మెల్యే చేయ, ఎంపీ చేయ, ఉమ్. నీకైతే ప్రాబ్లమే లేదు నాతో. ఓకే. నేను నువ్వు నిలబడితే నీ సహాయిస్తారా బాబు, నీ గైడెన్స్ ఉంటా అంటే, ఆ. నా సహకారం కూడా నీకు వద్దు అంటే ఎట్లా? అంటే రేపు కవిత సీఎం కావాలనుకుంటుంది. సీఎం అదే. వల్ల వీళ్ళే అంటారు. అదే నాకు తెలియదు. ఉమ్. ఆ అమ్మాయి చెప్పాల్సింది సామాజిక తెలంగాణ కోసమే నేను పనిచేస్తున్నా అంటే, ఇప్పుడు మీది క్లారిటీ ఉన్నది. వాడు ఏంది? నీ కాంటెస్ట్ చేయ, నేను పోటీ చేయను కాబట్టి నేను సామాజిక తెలంగాణ అంటే మిమ్మల్ని ఎవరైనా నేను కలుపుకొని మిమ్మల్ని పోతారు. అందరు నేను లేపుతా, మీరు నేను అధికారం గెలిపిస్తా. చెలాయించను అంటున్నారు నాకు అవసరం అనేది ఈ పదవి. అని అంటున్నారు. మరి అందరూ ఇలాగంటే ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ రోజు ఏ రోజు పదవి అడగలేదు, వరవరరావు గారు ఏ రోజు పదవి అడగలేదు. కాబట్టి వాళ్ళ నిజాయితీని అందరూ ఒప్పుకున్నారు. నేను అదే చెప్తున్నా. వాళ్ళని ఆ గౌరవం అమ్మాయి కూడా ఉమ్. రేపు సామాజిక తెలంగాణ అజెండాలో ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కానీ ఒక బీసీనే ముఖ్యమంత్రి చేస్తాను అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి చేయాలి వస్తుంది. కదా. అవును. అది నీది. అనకపోతే చాలా అజెండా మనకేం తెలుసు? ఆ, ఆమె విజన్ డాక్యుమెంట్ ఏంటో ఆమె తెలియదు. చెప్తోంది. జాగృతి రేపు పొద్దున పనిచేసేది తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం, నీతివంతమైన సమాజం కోసం అంటుంది. బై ఆ, అరే నువ్వు మొన్న జైలుకు పోలేదా, నిన్న ఆ తప్పు చేయాలి, నీకెందుకు? ఆమె విజన్ డాక్యుమెంట్ పెట్టి రేపు పొద్దున అడుగులేస్తా చెప్తుంటే ఆ. యాక్సెప్ట్ చేయాలి కదా అంటున్నా. అదర్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అదర్వైజ్. ఓకే, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓన్లీ రిమాండ్ వెళ్ళింది ఆమె. if it is proved otherwise, అదర్వైజ్ unless a person is totally convicted and jailed, you cannot call him a thief కదా. అవును. మరి మన ముఖ్యమంత్రి గారు 50 లక్షలతో పట్టుబడ్డాడు. ఆ, అది దొంగ అందాం ఆయన. ఆ. మరి దొంగ అయితే ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే నువ్వు ఎందుకు అనుకున్నావు పోయి ఆ, ఓటు ఎందుకు వేసినావు ఆయనకు? ఆ. అంటే నువ్వేమనుకుంటున్నావు జనాలు దొంగ అనట్లేదు, అంటారు కదా. ఓన్లీ నాయకులే అంటున్నారు. నువ్వు అనలేవు, నేను అనలేవు. అవును. ఎందుకంటే కోర్టు చెప్పాలి రేపు మనకు కోర్టు చెప్పాలి ఈయన ఏదైనా దొంగ అని. దొంగ అని. అది వేరు. అవును. అప్పుడు ఆయన దొంగ జైలుకు అయితే. పోతే దొంగ అవుతాడు, అంతేగాని ఒక అభియోగంతో కాడు కదా అంటున్నా. కాదు. అవును. అదే ఆమె కూడా వర్తిస్తుంది అంటున్నా. ఓకే. వాళ్ళ డాడీ చెప్పాడు, ఓకే. స్పీచ్ ఇవ్వలేదు, ప్రెస్ ఇవ్వలేదు, బయటికి రాలేదు అన్నది పక్కకు పెడితే, ఉమ్, నా కూతురికి ఏమీ తెలియదు, ఉమ్. రేపు పొద్దున నీతి నిజాయితీలతో కడిగిన కడిగిన ముత్యంలాగా ముత్యాలతో బయటకు బయటకు వస్తున్నాడు. వస్తున్నాడు. ఏమో అది తెలియదు కదా. లెట్ అంత కడిగిన ముత్యాన్ని మరి సస్పెండ్ చేసేసిండు, పార్టీలో లేకుండా చేసి. నువ్వు ఆయన అడుగు. నువ్వు కాదు. మీరు కేసీఆర్ కి చాలా క్లోజ్ కదా. ఆయన అడగాలి పోయి, ఆ. సార్ నిన్ననే కడిగిన ముత్యం అంటే ఇదేంది సస్పెన్షన్ అని అన్నాడు. ఆ, ఇది కడిగిన ముత్యం కాదన్నట్టే కదా మీ లెక్క. పార్టీ నియమావళి అతిక్రమించిందంటాడు ఇక. అవును. ఈ కడిగిన ముత్యాలు అట్లా ధిక్కరించి. కడిగిన ముత్యాలు మేము రాని ముత్యంలాగా కానీ మా పార్టీ నియమావళి ఇది, ఆ, ఆ నియమావళి అమ్మాయి అతిక్రమించింది అంటాడు. నువ్వు అడిగితే ఆ, అందువల్ల సస్పెండ్ చేసినాం. ఈ పార్టీకి దానికి ఏం సంబంధం అంటాడు. ఆ. అంటాడు అన్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో కడిగిన ముత్యం ఇప్పుడు హరీష్ రావు అనేట ఆయన మొత్తం ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఆ పార్టీ అసలు రేపు టేక్ ఓవర్ చేస్తాడని కూడా ఎవరన్నారు? కవిత అంటుంది. అన్నది కదా. ఆ, ఆ కుటుంబ సభ్యురాలు అంటుంది కాబట్టి నువ్వు నేను నమ్మాలి. అది నీకున్న నాకు అథారిటీ లేదు, ఆమె కాస్త కూస్తో అథారిటీ ఉన్నది. ఓకే. అది అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అంటున్నాను.